అందరికీ ఈరోజు నేను పచ్చి పులుసు, చికెన్ ఫ్రై అండ్ బగారా రైస్ చేయబోతున్నాను. ముందుగా చికెన్ని, 1 కేజీ చికెన్ని బాగా సాల్ట్ వేసుకొని, పసుపు వేసుకొని బాగా కలుపుకొని వాటర్లో క్లీన్ చేసుకోవాలి. నేను ఒక 2-3 టైమ్స్ క్లీన్ చేశాను. క్లీన్ చేసుకున్న తర్వాత నేను సైడ్కి పెట్టుకుంటున్నాను. దాంట్లో కొంచెం అల్లం, సాల్ట్, కొంచెం కారం వేసుకుంటున్నాను. దాంట్లో కొంచెం గరం మసాలా, బాగా కలుపుకోవాలి. నేనైతే పీసెస్ని ఫస్ట్ మ్యారినేట్ చేసుకొని సైడ్కి పెట్టేసుకుంటున్నాను. సో ముక్కలకి బాగా మసాలా అంటుకోవడానికి, బాగా పట్టుకోవడానికి. ఆ తర్వాత నేను ఒక గిన్నెలో రైస్ వేసుకొని వాష్ చేసుకొని పక్కకు పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత ఒక 5 ఆనియన్స్ తీసుకొని బాగా స్ట్రైట్గా పొడవుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా తీసుకుంటున్నాను. ఇవి ఓన్లీ కర్రీకేం కాదు, ఇవి కర్రీకి, బగారా రైస్కి ప్లస్ పచ్చి పులుసు చారుకి అన్నీ ఒకసారి కట్ చేసి పెట్టుకుంటున్నాను. తర్వాత కొత్తిమీర కూడా కట్ చేసుకొని బాగా వాష్ చేసుకొని పక్కకు పెట్టేసుకుంటున్నాను. చింతపండు ఒక పిక్కడంతా తీసుకొని నానబెట్టుకోవాలి. కరివేపాకు, నిమ్మకాయలు. ఆ తర్వాత స్టవ్ వెలిగించి గిన్నెలో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాంట్లో పోపు దినుసులు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి. అవి కొంచెం మగ్గేటప్పుడు
కరివేపాకు, పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ పీసెస్ని వేసుకోవాలి. నేను దీంట్లో ఏం వేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ అన్నీ వేసాను కాబట్టి ఎక్స్ట్రా ఏం వేయట్లేదు. సో బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోండి. ఆయిల్ వేసుకొని, పోపు దినుసులు వేసుకొని, బగారా ఆకులు వేసుకొని కలుపుకోవాలి. నేను కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను టేస్ట్ రావడానికి. మీరు కూడా వేసుకోవచ్చు. కొంచెం టైం పడుతుంది, సో ఏం కాదు. ఆ తర్వాత కొంచెం అల్లం వేసుకొని కలుపుకుంటున్నాను. ఆనియన్స్ వేసుకుంటున్నాను, పచ్చిమిర్చి వేసుకుంటున్నాను, బాగా కలుపుకుంటున్నాను. ఆ తర్వాత దీంట్లో కొంచెం గరం మసాలా వేసి కలుపుకోవాలి. కొంచెం సాల్ట్, బాగా కలుపుకున్న తర్వాత నీళ్ళు వేసి పోసుకోవాలి. పోసుకున్న తర్వాత కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసేసుకున్నాం. మసాలాస్ మంచిగా ఉండేటట్టు మూత పెట్టేసుకుంటాం. ఇప్పుడు మనం చాట్ చేసుకుంటాము. పచ్చిపులుసు చారు. ముందుగా పచ్చిపులుసు బాగా పిసుక్కొని దాని రసం అంతా గిన్నెలో తీసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. కొత్తిమీర కొంచెం వేసుకోవాలి. ఇలా చేస్తే మన కర్రీ కొంచెం నీళ్ళు వచ్చినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మనం దీంట్లో కుక్ చేసుకున్నాం చారుకి. ఆయిల్ వేసుకొని, జీలకర్ర వేసుకొని, వెల్లుల్లి వేసుకుంటున్నాను. దీంట్లో కరివేపాకు, చిల్లీ, ఆనియన్స్ వేసుకోవట్లేదు, ఆనియన్స్ దాంట్లో వేసుకున్నాం కాబట్టి. రెడ్ చిల్లీ కూడా వేసుకున్నాను. పసుపు, మూడింటిని బాగా మిక్స్ చేసి అన్నిటిని డైరెక్ట్గా పచ్చిపులుసులో పోసుకోవాలి. చూడవచ్చు, సాల్ట్ కూడా వేసుకున్నాను. కలుపుకొని సైడ్ పెట్టేసుకున్నాను. చాలా ఈజీ అండి పచ్చిపులుసు చారు. చికెన్ బాగా ఉడుకుతుంది. కొంచెం పుదీనా వేసుకున్నాము. కొంచెం నిమ్మకాయ పిండుకోవాలి. నిమ్మకాయ పిండుకున్న వేసుకొని
చూడొచ్చు మంచిగా ఉడికినట్టుంది. ఇప్పుడు రైస్ కుక్కర్లో చూస్తాను రైస్ బాగా ఉడుకుతుంది. సో మనం బగారా రైస్ రెడీ, పచ్చి పులుసు రెడీ, చికెన్ రెడీ. మా హస్బెండ్ పెట్టుకుంటున్నారు అనమాట, ఎలా ఉందో టేస్ట్ చెప్తారు. సో దాన్ని తిన్నాక చెప్పాలి రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. మా అయితే చాలా బాగుందన్నారు. నార్మల్గా చికెన్తో తింటున్నారు, అదైతే చాలా బాగుందన్నారు. పచ్చి పులుసుతో ట్రై చేశారు, అది ఇంకా బాగుందన్నారు. సో ఇదండి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చాయో అన్నీ చేసి కమెంట్స్లో చెప్పండి. సో మీకు నచ్చినట్లయితే ఇలాంటి ఇంకొన్ని వీడియోస్ మీకు కావాలంటే ప్లీజ్ do like, share and subscribe to my YouTube channel. Thank you for watching friends. Bye bye. మళ్ళీ కలుద్దాం.